నమస్కారం. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికి తెలిసే. అవన్నీ కూడా నా వ్యక్తిగతమైనప్పటికీ ప్రజా జీవితంలో ఉన్నాం కనుక ముఖ్యంగా పాల్గొండ ప్రజలకు గత 2 రోజులుగా నాకు మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీల మిత్రులకు, పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో వారికి కృతజ్ఞత తెలుపుతూ, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ కష్ట సమయంలో నాతో చేదోడి వాదోడిగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఫోన్లో ఏం భయపడకు, నువ్వు తప్పు చేయవు, నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు, ఇబ్బంది పడక ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి వారందరికీ కూడా ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి ఈరోజు నాకు మరియు నా సంస్థకు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని ఏ తప్పు చేయకుండా పూడ్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక మరి ఈ మీడియా ద్వారా, సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో మీ అందరూ కూడా కలవడం జరుగుతుంది. ఇదంతా కూడా వ్యక్తిగతం, కానీ కొంతమంది కుట్రదారులు రాజకీయ కోణంలో ఆలోచించి నన్ను బదనాం చేయడానికి ప్రయత్నించడం విషయం మీ అందరికీ కూడా తెలిసింది. ఇది విషయం కోర్టులు ఉంది, దీన్ని ఎక్కువ మాట్లాడద్దు. కాకపోతే బాధ్యత లేని వ్యక్తులు చేసినటువంటి పనికి వివరించుకోవాలా, మళ్ళీ కోర్టుకు కూడా అవసరమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక 2 విషయాలే దీనిపైన మాట్లాడి, దీని వెనుక ఏం తతంగం జరిగింది, ఎందుకింత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినారో దాని మీద మాట్లాడతాను. ముఖ్యంగా బస్సుల మీద 5% స్లాబ్ ఆర్ 12 లేదా 12% స్లాబ్ ఉంటుంది. ఒకవేళ 12% స్లాబ్ పెట్టుకుంటే కస్టమర్ నుంచి 12% కలెక్షన్ చేసి ఏవైతే వస్తువులు మనం కొంటామో ఆ వస్తువుల ద్వారా ఏదైతే GST కడతామో దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చు, మాఫీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ 12% వసూలు చేసుకొని 12% కట్టే దాంట్లో మనం ఏవైతే వస్తువుల ద్వారా ఇతర కంపెనీలకు GST కట్టామో ఆ GSTతో రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణలో 12% ఛార్జ్ చేయడం జరిగింది. మరి GST వ్యవస్థలో ఈ రాష్ట్రంలో 12% వేస్తే పక్క రాష్ట్రాల్లో 12% వేయాలని ఇక్కడ ఖచ్చితంగా లేదు, 5% వేసుకోవచ్చు అనే నిబంధన ఉంది. మరి ఆ నిబంధనకు లోబడి రాష్ట్రంలో 5% 12% ఛార్జ్ చేస్తూ పక్క రాష్ట్రాన్ని మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, పూణే కానీ, అహ్మదాబాద్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ ఇక్కడ రాష్ట్రాల్లో వ్యాపారం చేసిన 5% వేసుకునే వెసులుబాటు GST మనకు కల్పించింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ 12% వేస్తూ పక్క రాష్ట్రంలో 5% ఛార్జ్ చేసి గవర్నమెంట్ కూడా టైం టు టైం చెల్లించబడుతుంది. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్ల 5% కాదు, నువ్వు 12% కట్టాలని చెప్పి 28 కోట్లు లెక్కబట్టి నువ్వు కట్టాలని అడిగింది. నా ఇంటికి నాకు నోటీసులు పంపించింది. ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను నోటీస్కు ఆ కంపెనీకి మేనేజర్, డైరెక్టర్, మరి నేను నా కుటుంబమే 100% షేర్ హోల్డర్ కనుక బాధ్యతాయుతంగా నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికారులకు. కనుక నేను 6వ తారీఖు నాడు ఉదయాన్నే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళు 11 గంటలకు రమ్మంటే 10:30 గంటలకు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. ఉదయము 11 గంటలకు రమ్మన్న వాళ్ళు 11:30కు వచ్చి 11:45 విచారణ ప్రారంభించి రాత్రి 10:45 విచారణ చేసిన అనంతరం ఒక రూమ్లో పిలిపించి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి నేను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేసి అడిగింది. నేను అప్పుడు వాళ్ళకి చెప్పిన, నేను చేసిన తప్పేది, మీరు అరెస్ట్ ఎట్లా చేస్తాను, నాకు నోటీస్ ఇవ్వాలా, నా వివరణ చూసుకోవాలా, కట్టగలుగుతా లేకుంటే కోర్టుకు వెళ్ళే వెసులుబాటు నాకు చట్టం కల్పించింది. మీరు నా హక్కులను కాలు రాస్తున్నారు,
నేను ప్రజా జీవితంలో ఉన్నా, నేను తప్పు చేయకుండా తప్పు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ నేను ఇంత మాత్రం మంచిది కాదని వాళ్ళని కోరడం జరిగింది. నా యొక్క విన్నపాన్ని పెట్టిన వారు తెల్లారి 11 గంటల కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారు క్లియర్గా చెప్పిండ్రు, ఒక మనిషిని మీరు పాడు చేస్తున్నారు, అరెస్ట్ చేయడం అంటే మీరు 28 కోట్లు కట్టాలన్నప్పుడు 28 కోట్లు ఏ విధంగా నిర్ధారించారు అనే వివరణ అడిగితే వాళ్ళ దగ్గర వివరణ లేకుండా పోయింది. సో జడ్జి గారు ఒక గంట మా అడ్వకేట్ సురేందర్రావు గారు సురేందర్రావు గారు గంట వాదోపాదాలు విన్న తర్వాత కోర్టు రిజర్వ్ చేసి సాయంకాలం 4:45 ఏదైతే రిమాండ్ జిఎస్టీ అధికారులు నన్ను ప్రవేశపెట్టారో చేయాలనే ఉద్దేశంతో ఈ రిమాండ్ని కొట్టివేస్తూ నాకు ఇంటికి పంపించే విధంగా ఆ కోర్టు నిర్ణయం తీసుకున్నది. మరి వారి నిర్ణయంతో ఈ అమౌంట్ ఏదైతే 28 కోట్లు కట్టాలుందో ఇది కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ముందట ట్రయల్స్ ఉంటాయి, అది అంతుంటే తర్వాత నిర్ధారిస్తాం, కానీ ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నాకు ఇంటికి పంపించడం జరిగింది. నేను ముఖ్యంగా కర్మని ధర్మాన్ని నమ్మినోడిని. నాకు ఎందరు మంది నీకు బెయిల్ రాదని చెప్పినప్పుడు కూడా బెయిల్ ఖచ్చితంగా, అంటే బెయిలే కాదు రిమాండ్ ఇవ్వనని చెప్పి మనసులో ధైర్యంతోనున్నా నాకు ఖచ్చితంగా ఆ కర్మ ఆ ధర్మం నాకు ఫలితాన్ని ఇచ్చి నా రిమాండ్ కొట్టేసినందుకు మరి నాతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పాల్గొన్న ప్రజలందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత ఒక అరెస్టు వెనుక ఇట్లా ఎన్నో అరెస్టులు జరుగుతాయి, ఒక అరెస్టు వెనుక ఇంత ఎందుకు జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఉదయం నుంచే నా వెనుక ప్రెస్, ముఖ్యంగా టీ న్యూస్, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ టీ న్యూస్, నేను హాస్పిటల్కి వెళ్తే ముందు ఒక్కోడు వెనుకొక్కోడు, కోర్టుకి వెళ్తే ముందు ఎక్కువడు, అన్ని గేట్ల దగ్గర ఒక్కోడు. నమస్తే తెలంగాణ పత్రికలో పతాక శీర్షికల్లో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని బద్దం చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరెస్టు, 28 కోట్లు కొల్లగొట్టిండు, దోపిడీ చేసిండు, తిన్నాడు అనే ఆరోపణ. మరి బెయిల్ వచ్చినాక చూస్తే గేట్ ముందట ఇవ్వలేడు, అందరు మాయమాడికెళ్ళి టీ న్యూస్ అనేటోడు అక్కడ లేనేలేడు. కేసు ఎప్పుడైతే కొట్టివేసారో రిమాండ్ కొట్టివేసిండ్రో, కొట్టివేసిన తర్వాత టీ న్యూస్ అక్కడ పత్తకు లేకుండా ఉంది. మరి టీ న్యూస్ ఒకటే కాదు, బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఈ సాంఘిక మాధ్యమాల్లో ఎంత ఉధృతంగా నడిచిందో మనందరం కూడా చూసినాం. దీని ఇంకో కారకులు ఎవరో మనందరికీ కూడా తెలుసు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక క్యాంపెయిన్గా నడిపింది. దీనికి కారణం ఎవరో మనకు తెలుసు. అనునిత్యం నన్ను బంధం చేయాలా, కాంగ్రెస్ పార్టీని బంధం చేయాలనే కానీ మరి కోర్టు తీర్పు వెలువడించే వరకు ఓపిక లేకుండా పోయింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పత్తకు లేకుండా పోయింది, ఎక్కడొక్కడ ముడుచుకొని పండుకున్నారు. ముఖ్యంగా దీని ఎన్నుకున్నదో నేను ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మన దొంగనే ఉన్నది ఇక్కడ. మొత్తం మొన్న ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది కదా, ఆ దొంగ ప్రయత్నాలే టీఆర్ఎస్ నాయకులకు అందరికీ. మరి ఆయన వాళ్ళ తమ్ముడు ప్రభుత్వం ఉద్యోగం ఉండి ఈడెప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వానికి మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు నా మీద నేనేం చేయకుండా నన్ను కుట్రపూరితంగా ఇబ్బంది గురి చేస్తున్న విషయం మీరు అందరూ చూశారు. ఇంకే ఇవే కావు, ఎన్నో ఉంటాయి ఇటువంటి. అన్నీ కూడా తట్టుకునే సిద్ధంగా ఉన్నా, కానీ బాల్కొండ ప్రజలను విడిచిపెట్టేది లేదు, బాల్కొండ ప్రజల్ని మోసం చేసేది కూడా లేదు. బాల్కొండ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తున్నా. కమ్మరిపల్లి మండలం కానీ, మోర్తాడు మండలం కానీ, బట్టాపూర్ మండలం కానీ, అటు ఉమ్మడి బాల్కొండ మండలం కానీ, బాల్కొండ, ముప్కాల్, మెండుర మండలం, ఉష్కే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ ధర ఉండే, ఈరోజు ఏ ధరకు వస్తుందో ఒక్కసారి బాల్కొండ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. గతంలో 4,500 నుంచి 6,000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక అమ్మేవారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నేను చొరవ తీసుకొని దాన్ని 2,600 నుంచి 3,700కే నియోజకవర్గంలో ఎక్కడైనా సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడక్కడ క్వారీలు ఉన్నాయి. కొంతమంది క్వారీలు అలవ్ చేయకపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని పక్కన గ్రామాలకు, ఉదాహరణకు
ఆశకొత్తూరు ఉంది. ఇక్కడ ఉష్కే సప్లై చేయాలంటే బట్టాపూర్కి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అటువంటి వారికి 2,700 2,900కు 3,000 రూపాయలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బట్టాపూర్ ఎక్కడ, ఆశకొత్తూరు ఎక్కడ, పక్కకు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆ గ్రామస్తులు మా భూగర్భ జలాలన్నీ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది కనుక వాళ్ళు అలవ్ చేస్తున్నారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. మీకు ప్రత్యేక పరిస్థితులలో 3,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో వాళ్ళు 6,000 రూపాయలకు కొనుక్కునేవారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ సంతోషంగా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇంత అన్యాయంగా ఉన్నటువంటి న్యాయంగా సరిదిద్ది తక్కువ రేటు అందిస్తుంటే అదే నమస్తే తెలంగాణ పేపర్లో మాఫియా నడుస్తున్నది, గ్రామస్తులకు 60,000 ఇస్తున్నారు. మరి గ్రామస్తులకు 60,000 ఏంది, వాళ్ళైతే నడపరు కదా, వాళ్ళ ఊళ్ళో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకోవాలి కదా. 60,000 ఇస్తే అదొక మాఫీగా చిత్రీకరిస్తున్నారు. 900 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి అంటారు. మరి నెక్స్ట్ ఎలక్షన్కు నేను 900 రూపాయలు తీసుకుంటే లోడింగ్ ఎవరు చేస్తారు? అలా కొడుకు డాక్టర్ వచ్చిన లోడింగ్ చేస్తారా? ఎప్పుడైనా బిడ్డను పంపించి లోడింగ్ చేస్తారా? ఇక్కడ ఎవరు లోడింగ్ చేస్తారు? అక్కడ రోడ్లు ఓపియాల వాళ్ళు ఎవరు రోడ్లు ఓపిస్తారు? అనవసరంగా రాజకీయాలన్నీ మంచిలు పాడైపోయినాయని మాట్లాడుతూ మంది దగ్గరికి మార్కులు కొట్టుకునే పని చేస్తాడు. ఆయన ఇక్కడేమో చేసేటేమో చెప్పేటి ధర్మసూక్తులు, చేసేటని దొమ్మర పనులు ఉన్నాయని నీతులు మాట్లాడతాడు. ఈయనేమో తప్పులు చేస్తాడు. రాజకీయాలు పాడైపోయిన మాట్లాడేటోడికి నువ్వు ఎట్లా నిన్న జరిగినటువంటి విషయాన్ని సాంఘిక మాధ్యమాల ద్వారా నీ యొక్క చెంచా పేపర్ల ద్వారా పత్రికల ద్వారా చెప్పిస్తావు. ఇంత నిజాయితీగా ఉష్కే తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంటే దాన్ని వక్రీకరించి ఎందుకు మాట్లాడుతావు? అంటే నువ్వు చేసేటి రాజకీయాలు చెడిపోలేవు. చెడగొట్టేటోడి నువ్వు, నీకు అన్యాయం జరిగిపోయేసరికి తెలివి మంత్రులు కోటేసరికి వాళ్ళని కోపంకి వస్తావు, వాళ్ళ మీద తప్పు మాట్లాడుతావు, రాజకీయాలు చెడిపోయినా అంటావు. ఇప్పటికైనా సరి చేసుకో, ఇటువంటి తప్పు పనులు మానుకో. నువ్వు వేసిన దోపిడీ అంతా ఇంత కాదు. మొన్న ప్రత్యేకంగా పాల్గొండ ప్రజలు చూసిండ్రు దీన్ని. ఒక 15% ప్రజలు నీ యొక్క దొంగ డబ్బులకు ప్రభావితమైన కనుక మీ ఓడిపోయిన నువ్వు గెలిచిన ఫలితాలన్నీ తారుమారని. ఒకవేళ అదే ప్రజలు 15 ప్రజలు, మన దేశంలో కొంత అక్షరాస్యత ఉంది, ఇంకా ఆలోచన లేని శక్తులు ఉన్నాయి. అటువంటి వారి వల్లనే ఓటమి చెందిన 80% మంది, అంటే నీ పార్టీకి అభిమానులు నీ పార్టీకి ఉన్నారు, నాకుండే వాళ్ళు నాకున్నారు, తటస్థులందరూ కూడా 80% మంది మా వైపు ఉన్నప్పటికీ 15% ప్రభావితం కావడం వల్ల ఈ యొక్క ఫలితం తారుమారైంది. సో ఈ క్రమంలో నువ్వు పెద్ద ఉద్ధరించినట్టు దోపిడీ ధనాన్ని అంతా కూడా మాపై వెచ్చించి ఈరోజు కూడా ఎంత దోపిడీ చేస్తున్నావో మనందరికి కూడా తెలుసు. ఉష్క తక్కువ ధరకు అందిస్తే వాళ్ళని ఎంఆర్ఓని ఫోన్ చేసి బెదిరిస్తాం. నువ్వు ఎక్కడ దోపిడీ చేయలేవు. మిషన్ భగీరథ పైపుల ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు, పైపులు వేసినావు లేదో బిల్లు చెప్పుకున్నావు. పాత ట్యాంకులకు రంగులేసి బిల్లు చెప్పుకున్నావు. చెక్ డ్యామ్లన్నీ కట్టినావు. చెక్ డ్యామ్లన్నీ కట్టి ప్రజల అవసరాలకు కాకుండా నీ అవసరంకు, నీ ధనార్జనకు చెక్ డ్యామ్లను కట్టి మొత్తం ప్రజలని ప్రజలను నాశనం చేసినావు. ఎక్కడైతే చెక్ డ్యామ్ కట్టినావో అక్కడన్నీ కూడా పంట పొలాలన్నీ నష్టమైన పరిస్థితి మనం చూసినాం. ఉదాహరణకు బెజ్జోరా తీసుకొని, గోన్గొప్ప తీసుకొని, వడాబింగల్ తీసుకొని, సింగడ్ తీసుకొని, మోతే గ్రామం తీసుకొని, ధర్మోరా తీసుకొని, తుర్తి తీసుకొని, నిన్న మొన్న జరిగినటువంటి బడాబింగల్ ఇక్కడ గాంధపేట కూడా ఎంత పెద్ద నువ్వు వేసినటువంటి నిర్వాహకం వల్ల ఇటు రైతుల కష్టమవుతున్నది, ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. నువ్వు చెక్ డ్యామ్ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వరద కాలువకి ఇబ్బంది వచ్చే పరిస్థితి తెచ్చినావు. వరద కాలువ లోపడి నీళ్ళు ఉంటాయి, ఆ వాగులో వరద కాలువ పోయింది, వర్షకాలం నీళ్ళు ఉంటాయి, వర్షకాలం తర్వాత అవుతాయి. నువ్వు పెట్టడం చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు నిలిచి ఆ ఒత్తిడి వల్ల వెనుకకెళ్ళి ఇటు వరద కాలువ ఉన్నటువంటి నీళ్లు, బయట ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కింద అక్వాడక్టే పాడైపోయింది. ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికి 8 కోట్ల నష్టం. దాంతోపాటు ఏదైతే ఆ వరద కాలువ నీటి నిల్వ ఉండడం వల్ల మోటార్లతోని తోడుకొని రైతుల వల్ల కాలం గడుపుతున్నారో, పంటలు కాపాడుకుంటున్నారో ఆ రైతులకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. నీ ధనదాం వల్లనే ఈరోజు ఇదంతా నష్టం జరిగింది. కలెక్టరేట్లు కట్టినావు, కలెక్టరేట్ల కమిషన్ ఏం చెప్తలేము. ఇది నేను చెప్తలేము. మీ పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఎమ్మెల్సీ గారే మాట్లాడుతున్నారు. నువ్వు అక్కడ అమర్జ్యోతిలో డబ్బులు తిన్నావు, అంబేద్కర్ విగ్రహం దగ్గర డబ్బులు తిన్నావు, సెక్రటరియట్లో డబ్బులు తిన్నావు,
ఇటు R&B బిల్డింగ్లలో డబ్బులు తిన్నావు, చెక్ డ్యామ్లలో డబ్బులు తిన్నావు, ఒకటే కాంట్రాక్టర్ పెట్టి దోపిడీ చేసినావు, వేరే ఎవరు రానియకుండా ఏ కాంట్రాక్టర్ కూడా బతకనీయలు, కాంట్రాక్టర్లందరినీ కూడా మోసం చేసినావు, ఇటు ప్రజలను మోసం చేసినావు, ఇటు రైతులను మోసం చేసినావు. ఇంత చేసినాక కూడా ఇంకా రాజకీయాలు పాడైనాయని మాట్లాడతావు. నువ్వు చేసేటి ఏమో మంచి, ప్రజలు చేస్తేనేమో తప్పు, ఓట్లు లేకపోతేనేమో ప్రజలు తప్పని మాట్లాడతావు. ఎక్కడ నీతి ఉందో బాల్కొండ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంత అన్యాయం చేసినావు. నీ పార్టీ అధికారినప్పుడు ఏ విధంగా బాల్కొండ నియోజకవర్గంలో నీ యొక్క గుండాలు ఏ విధంగా పెట్టలేకపోయినరో మనందరం చూసినాం, ఏ విధంగా దోపిడీ చేసిరో మీరు అందరిగా చూసినాం, ఏ విధంగా గుండాయుధం రాజ్యం వెళ్ళిందో మనందరం చూసినాం, ఏ విధంగా గంజాయి నడిచిందో మనందరం చూసినాం. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము మా లీడర్లందరూ కూర్చోం, ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలొద్దు, ప్రభుత్వం మనదున్నది, అన్నీ మంచి చేయాలా, ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావద్దు. సరే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మనం తప్పు చేయలేదని మేము ఓపికే తోనుంటే మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇక ముందైనా ప్రశాంత్ రెడ్డి నువ్వు చేసే దోపిడీని మేము ప్రజలకు చెప్పినాం. కానీ నీ మీద ఏమి కూడా ఇప్పటి వరకు కక్ష సాధించాలంటే మేము కూడా ఎన్నో ప్రభుత్వం మాదింది అన్ని కూడా ఎంక్వైరీ చేయించే పరిస్థితి ఉంది. కాకపోతే మేము ఎంక్వైరీ చేయించే ఉద్దేశంతో లేము. ఉష్కే ఇంత నిజాయితీగా నడుపుతుంటే కూడా నువ్వు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసినావు. నేను రాజకీయాల్లో ఇవన్నీ కామన్, నాకు ఇబ్బంది లేదు. నేను ఈరోజు చెప్తున్నా, బట్టాపూర్ క్వారీలో నువ్వు ఏమేమి చేసినావు. బట్టాపూర్ క్వారీలో 10,000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు తోడింది. దానివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం చేసిండో, ఒకవేళ పెనాల్టీ ఎంత, ఆయన ఒకవేళ ప్రభుత్వం పెనాల్టీ విధించాలనుకుంటే ఎంత వస్తుందో మీకు వివరణిస్తాం. గవర్నమెంట్కు ఒక్క క్యూబిక్ మీటర్కు 75 రూపాయలు రాయల్టీ కట్టాలి. ఒకవేళ రాయల్టీ కట్టని పక్షంలో ఇప్పుడు 5 లక్షలు దోపిడీ చేసింది కదా, దానికి 7.5% పెనాల్టీ వేస్తే 75 రూపాయలకు ఒక్కొక్క దానికి దాదాపు 500 రూపాయలు చిల్లర అవుతుంది. 5 లక్షల క్యూబిక్ మీటర్లకు ఆయనకు పెనాల్టీ వేయాలంటే 22 కోట్ల రూపాయలు అవుతుంది. అది రాయల్టీ, పెనాల్టీ, కంపెన్సేషన్ ఉంటుంది. కంపెన్సేషన్ అంటే ఆ బండలన్నీ తీసిండు కదా, కంపెన్సేషన్ కూడా గవర్నమెంట్కు క్యూబిక్ మీటర్కు 800 రూపాయలు కట్టాలి బండకు. ఆయన 5 లక్షలు 5 లక్షల క్యూబిక్ మీటర్లు తోడిందంటే దానికి 40 కోట్లు అవుతుంది. అక్కడేమో 22 కోట్ల రాయల్టీ ప్లస్ పెనాల్టీ, ఇక్కడ 42, 62 కోట్లు నువ్వు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు. ఎన్ని కోట్లు? 62 కోట్లు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు. మరి అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా కోర్టు ప్రశ్నించింది. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అని, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కింద 100 కోట్లు కట్టాల్సి అవసరం ఉంది. అంటే నువ్వు 162 కోట్లు ప్రభుత్వానికి మోసం చేసినావు. ప్రభుత్వం మాదింది, మేము కక్ష తీసుకోవచ్చు, కానీ కక్ష వద్దు. 1/2 అయితే 2/3 అవుతాయి. ఇవన్నీ వద్దు, ఎవరిని పాడి చేయొద్దు అనే ఒక సహనంతో, ఓపికతో మేము ఇస్తుంటే, ఎక్కడో జరిగిన చిన్నదాన్ని పట్టుకొని నువ్వు ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు దొంగ ఆలోచించుకోవాలి. నువ్వు ఏ తప్పు చేయాలనుకుంటే బట్టాపూర్ నువ్వు చేసిన దోపిడీ మీద నువ్వు తప్పు చేయాలనుకుంటే నువ్వు చర్చకు పెట్టు. ఏ చర్చకు ఎక్కడ రమ్మంటో నేను వస్తాను, కాగితాలు పట్టుకొని వస్తాను. నా దగ్గర ఉన్నాయి కాగితాలు పట్టుకొని వస్తాను. లేకుంటే నువ్వు బట్టాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పు. లేకుంటే నీ పేరు ఇయ్యలటి నుంచి బట్టాపూర్ దొంగ అని చెప్పి నిన్ను నామకరణం చేస్తున్నాం. నీ పేరు ఇయ్యలటి నుంచి ప్రశాంత్ రెడ్డి గారు. నువ్వు ఒక చర్చకు పిలకపోతే బట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బాల్కొండ నియోజకవర్గం, బాల్కొండ ప్రజలని చెప్పి నీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, మేము చేసిన ఉష్క పైన ఆరోపిస్తున్నావు కదా, ఉష్క మీద మా మీద ఆరోపణ చేస్తున్నావు కదా, మేము ఎక్కడికైనా చర్చకు పెట్టు, నేనే వస్తాం. అది కూడా స్థలం నువ్వే నిర్ణయించు, టైం నువ్వే నిర్ణయించు. నువ్వు ఒక్కడిరా, నేను ఒక్కడిని వస్తా, ఒక 4 పెద్దోళ్ళని పెడదాం, న్యాయం ఎవరు చెప్తారో బాల్కొండ ప్రజలకు తెలియజేద్దాం. ఓపెన్గా లైవ్ ఇద్దాం. లైవ్ పెడతావు కదా, లైవ్ పెట్టు. మరి ఇసుక దొంగ నువ్వా, బట్టాపూర్ దొంగ నువ్వా, ఇసుక దొంగ నేనా, బట్టాపూర్ దొంగ నేనా, ఏదో ఒకటి బాల్కొండ ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకుందాం. నువ్వు సమయము, నువ్వు స్థలము ఈ వారంలో చెప్పకపోతే నీ మీద, నీ పేరు, నీ నామకరణం బాల్కొండ ప్రజలు బట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తారని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నా. అనేక విషయంలో దోపిడీ చేసి
అనేక దోపిడీ చేసి ఏ తప్పు అయినట్టుగా అమాయకుడుగా ఏదో నీతులు మాట్లాడుతూ ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తారు పెద్దల దగ్గర. ఇవన్నీ మేము విషయాలు చెప్పేసరికి మా పార్టీ పెద్దల దగ్గర పోతాడు, సార్ మేము ఏం తప్పు చేసినాం సార్, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు సార్ అని పోయి హైదరాబాద్లో కంప్లైంట్ చేస్తాడు. చేసేటేమో దొంగ పనులు, అక్కడ పోయి మొసలు కన్నీరు కారుస్తారు, సార్ నన్ను వ్యక్తిగతంగా తిరుగుతున్నాను. మరి నిన్న నువ్వు చేసింది నేను వ్యక్తిగతంగా కాకపోతే, నువ్వు చేసిన దోపిడీ మీద మాట్లాడినా, నేను నిన్న తప్పు చేసినట్టయితే కోర్టు నన్ను శిక్షిస్తుండే. నేను ఈ రోజు వచ్చి మీ మధ్యలో కూర్చునేవాడిని కానీ ఈ రోజు మీ మధ్యలో కూర్చున్నా అంటే కోర్టు నన్ను శిక్షించలే. కోర్టు జ్యేష్ఠ అధికారులకు చెప్పింది మీ తప్పున్నది, మీ క్యాల్కులేషన్ తప్పున్నది, ఆయనకు కోర్టు వెసులుబాటు కల్పిస్తుంది, ఆయన ఇంటికి పంపిస్తుందని కోర్టు నన్ను ఇంటికి పంపించింది. దాన్ని పట్టుకొని ఈయన ఎక్కడ మా బంధువులలా, మా మిత్రులలా, ఈ పార్టీ కార్యకర్తలతోని సోషల్ మీడియాలో, పేపర్లల్లో, ఆయనకు ఉన్నటువంటి సంబంధం వల్ల ఉన్నటువంటి ఛానళ్లల్లో విపరీతంగా బద్దం చేసే ప్రయత్నం చేయండి. ఏం చేసినా చెంప చెల్లుమనే విధంగా కోర్టు తీర్పు వచ్చినందుకు కోర్టు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వు బట్టాపుడు దొంగ ఉంటావా లేకుంటే నీ పేరు కాపాడుకుంటావా? నువ్వు 6 రోజుల సంక్రాంతి లోపల స్థలం నిర్ణయించకుంటే, సమయం నిర్ణయించకుంటే నీ మీద సంక్రాంతి రోజు బట్టాపుడు దొంగగా నామకరణం చేస్తుంది పాల్గొండ నియోజకవర్గం అని చెప్పి నేను నీకు హెచ్చరిస్తున్నా.